సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఇవాళ కాల్షియం గురించి మాట్లాడదాం. జనరల్గా ఒక వయసు వచ్చిన తర్వాత అందరూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయనో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ సొంత నిర్ణయాలతో కాల్షియం టాబ్లెట్లు వేసుకోవటం మొదలు పెడతారు. అవును కదా? కానీ కాల్షియం వేసుకున్నందువలన అది మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అని అనుకోవటం ఒక భ్రమ. ఎందుకంటే ముందు మనం చూసుకోవాల్సింది కాల్షియం మీ నరాల దాకా, బోయికుల దాకా, బంటి దాకా, బ్రెయిన్ దాకా వెళ్ళాలంటే ఆ కాల్షియం ఎక్కడికి వెళ్తుంది? మీరు వేసుకున్న కాల్షియం టాబ్లెట్ రక్తంలోకి వెళ్తుంది. రక్తంలో నుంచి దాన్ని అక్కడికి చేరదీసే వ్యవస్థ ఒకటి ఉంటుంది కదా, దాన్నే మనం D3 అంటాం కదా. ఈ D3 సఫిషియెంట్ గా ఉందా లేదా చూసుకోకుండా మనం కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటూ వెళ్తే ప్రమాదకరం. ఎందుకంటే రక్తంలో ఇప్పటికే ఉన్న కాల్షియం అబ్జార్బ్ అవ్వక, మీ బోన్స్ దగ్గరికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ అవి కాల్సిఫికేషన్ జరిగి ప్లేక్స్ గా మారి గుండె నాళాలని బ్లాక్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మళ్ళీ బయట నుంచి కాల్షియం ఇచ్చి ఆ రక్తంలోనే ఉండిపోయేలా చేస్తుంటే ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చే వరకు ప్రతి ఒక్కరికి మేము ఇది చాలా జాగ్రత్తగా చెప్తాం. కాల్షియం అబ్జార్ప్షన్ D3 వల్లనే అవుతుంది. D3 సప్లిమెంటేషన్ కంపల్సరీగా ఇస్తాం. ఎందుకు ఇస్తాం? కారణం ఇదే. తెలిసి తెలియకుండానో లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత గుజ్జు తగ్గిపోయిందని కాల్షియం టాబ్లెట్లు వాడేసుకుంటూ వెళ్తున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ఇవాళ మీ ముందు ఈ వీడియో చేస్తున్నాను. కాల్షియం అబ్జార్బ్ చేయడానికి D3 అవసరం. D3 కాల్షియం అబ్జార్బ్ చేయాలంటే శరీరంలో విటమిన్ C అవసరం. ఈ లింకులన్నీ చూసుకోకుండా మీరు కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే అది బ్లడ్లోనే ఉండిపోతే అవి సున్నప్రాయ పగిలినట్టు షార్ప్గా పగిలి కాల్సిఫికేషన్ జరిగి గుండె నాళాలను బ్లాక్ చేస్తే దానికి బాధ్యులు ఎవరండి? కాల్షియం ఉండాల్సిన మోతాదులో లేకపోతే కాల్షియం వెళ్ళటం అవసరమే, వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా D3 కూడా ఉండటం అవసరమే. D3 అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ C కూడా ఉండాల్సిన అవసరమే. ఈ కాంబినేషన్ అర్థం చేసుకుని చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ అర్థం చేసుకోకుండా ఉట్టి కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటూ వెళ్తాం అనర్థం. ఇది మీ అందరి దృష్టిలోకి తీసుకురావాలని ఈ వీడియో మీ ముందుకు చేస్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.